మా ఛానల్లో కూడా బిజినెస్ కోసం చూసే వ్యూవర్స్ చాలామంది ఉంటారు. కొత్త బిజినెస్లు చేసేవాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ ఉంటారు. సో ఈ బిజినెస్ గురించి మేము అన్ని ఫ్లేవర్స్ ని మిల్లెట్ తో తయారు చేస్తాము వితౌట్ ఆయిల్స్. అసలు ఈ హెల్దీగా ఉండే కాన్సెప్ట్ని ఎలా ఎంచుకున్నారు మేడం? ఆయిల్ లేకుండా దీన్ని బేక్ చేస్తా ఉంటున్నారు కదా, మరి దీని టేస్ట్ అంటే ఆ టేస్ట్ వస్తుందా రాదా? 100% మేడం మీ గ్రానీ స్నాక్స్ గురించి విని వచ్చాము. అసలు మేము హైదరాబాద్లో ఎక్స్ప్లోర్ చేస్తుంటాము, మార్కెట్ ఎక్స్ప్లోర్ చేస్తుంటాము. మీ కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ అన్న వర్డ్ విని యాక్చువల్గా వచ్చాము. మా ఛానల్లో కూడా బిజినెస్ కోసం చూసే వ్యూవర్స్ చాలామంది ఉంటారు. కొత్త బిజినెస్లు చేసేవాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ ఉంటారు. సో ఈ బిజినెస్ గురించి వాళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేవి మీరు వాళ్ళకి చెప్తారని నేను ఇక్కడ దాకా వచ్చాను. అసలు గ్రానీ స్నాక్స్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మేడం? సో సార్, ఫస్ట్ గ్రానీ స్నాక్స్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు మార్కెట్ లో చూస్తుంటారు వేరే బ్రాండ్స్ అన్ని ఉన్నాయి, కానీ దాంట్లో అంత హెల్దీ వర్షన్ ఏం లేదు. కానీ మేమేం చేసామంటే హెల్దీ వర్షన్ లో మంచి టేస్ట్ తో ఒక మార్కెట్ లో స్టెబిలిటీ తీసుకొని వస్తామని మేము ఇంట్రడ్యూస్ చేసాము గ్రానీ స్నాక్స్. మిల్లెట్స్ యూస్ చేసి చేస్తాం సార్. సో ఇప్పుడు కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళు అన్నారు, వాళ్ళందరికీ ఇది బెస్ట్ ఆపర్చునిటీ అన్నమాట సార్. బెస్ట్ ఆపర్చునిటీ అంటున్నారు ఎందుకంటే ఇది ఒక కొత్త కాన్సెప్ట్. మేడం చెప్పినట్టు ఏంటంటే స్నాక్స్ అనేవి ఇప్పటి వరకు మనం చూసాం, అన్నింట్లో కూడా జంక్ ఫుడ్ ఆయిల్ అంతా యూస్ చేస్తారు. బట్ వీళ్ళైతే ఒక కొత్త కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటనేది ఒకసారి చెప్తారా మేడం? ఓకే సార్, ఫస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమంటే మిల్లెట్స్. సో సిరిధాన్యాలు అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, హెల్దీ వర్షన్ అన్నమాట ఇది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు అన్ని ఫ్లేవర్స్ పెట్టినాం ఇక్కడ. సో మేము అన్ని ఫ్లేవర్స్ ని మిల్లెట్ తో తయారు చేస్తాము వితౌట్ ఆయిల్ సార్. మేము హీట్ లో ఓవెన్ బేకింగ్ చేస్తాం సార్. సో ఇందులో ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి మేడం? సార్ టోటల్ గా 14 ఫ్లేవర్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ చూస్తారు మీరు, ఇది బిర్యానీ ఫ్లేవర్ అని. సో ఇది బిర్యానీ మసాలా ఫ్లేవర్స్. దీంట్లో బిర్యానీ మసాలా ఉంటుంది, షేప్ కూడా ఈ మాదిరిగా ఉంటుంది. అయితే మీరు బిర్యానీ ఫ్లేవర్ కూడా చేస్తున్నారా? అవును సార్, బిర్యానీ ఫ్లేవర్స్, ఇంకా మసాలా మంచి ఫ్లేవర్ ఉంది, చీజ్ ఫ్లేవర్ ఉంది సార్. ఓకే, చీజ్ ఫ్లేవర్ కూడా ఇస్తున్నాం. చూపించండి. అయితే అంటే ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటది కదా కిడ్స్ కి కానీ, షేప్స్ కానీ ఏమైనా ఉంటే? డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయి సార్. చూడండి ఇప్పుడు చూసారు బిర్యానీ ఫ్లేవర్, ఇది ఒక షేప్ లో ఉంటుంది, ఫ్లేవర్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ఇది చీజ్ బాల్ ఫ్లేవర్ ఉంటుంది, ఇది చీజ్ ఫ్లేవర్ ఉంటుంది ప్లస్ షేప్ కూడా బాల్ షేప్ లో ఉంటుంది. అలానే ఇది స్టార్ ఫ్లేవర్, బిర్యానీ ఒక ఫ్లేవర్ లో వస్తుంది, బాల్స్ ఒక ఫ్లేవర్ లో వస్తుంది, స్టార్ కూడా డిఫరెంట్ ఫ్లేవర్ లో వస్తుంది. కాబట్టి సో షేప్స్ కూడా పిల్లలు అట్రాక్ట్ అవుతారు, ప్లస్ టేస్ట్ కూడా అట్రాక్ట్ అవుతారు. ఇది చూడండి వేవ్స్, ఇది ఇంకో షేప్ లో ఉంటుంది. డిఫరెంట్ షేప్స్ అంటే వాళ్ళకి చూసి కూడా అట్రాక్టివ్ ఉంటుంది, తిన్నా కూడా వాళ్ళు హెల్దీగా ఉండొచ్చు అనే కాన్సెప్ట్ సార్. అసలు ఈ హెల్దీగా ఉండే కాన్సెప్ట్ ని ఎలా ఎంచుకున్నారు మేడం? సార్ ఇప్పుడు మన ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ ఏమి ఇష్టపడతారు, ఆయిల్ లో ఫ్రై చేసిండే పకోడాలు, చిప్స్, మిక్స్చర్స్ అవన్నీ ఇష్టపడతారు. కానీ అదేమి మంచిగా ఉంటుంది టేస్ట్ అంతా, కానీ హెల్దీగా ఉండదు. సో ఆ హెల్దీ వర్షన్ తీసుకుని వచ్చాలి, అందరూ తినాలి అనే ఒక కాన్సెప్ట్ లో ఈ గ్రానీ స్నాక్స్ అనే కాన్సెప్ట్. అసలు ఇది ప్రాసెస్ ఏంటి మేడం? గ్రానీ స్నాక్స్ ని హెల్దీ వర్షన్ లో మీరు మేడ్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్ ఏంటి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సార్ డెఫినెట్లీ సార్. సో ఇదేమంటే ఫ్రమ్ స్క్రాచ్ మేమే ప్రిపేర్ చేస్తామన్నమాట. రైతుల నుంచి రా మెటీరియల్, ఇప్పుడు సిరిధాన్యాలు అన్నాం కాబట్టి రైతుల నుంచి అది తీసుకొని వచ్చి మన దగ్గర మిల్లింగ్ మిషన్ ఉంది, మిల్లింగ్ మిషన్ లో మేమే మిల్లింగ్ చేసుకొని నెక్స్ట్ షేప్స్ ఏముందో అదంతా తయారు చేసుకొని ఇక్కడ మేము హీటింగ్ చేసుకొని మళ్ళీ అది ప్రాసెస్ ఏముందో హీటింగ్, బేకింగ్ అవన్నీ చేసుకొని మసాలా మిక్సింగ్ అన్ని A to Z ప్రాసెస్ అంతా మన దగ్గర జరుగుతుంది సార్. అంటే ఇన్ని ఫ్లేవర్స్ కి, ఇన్ని షేప్స్, మొత్తం షేప్స్ కి కూడా మీరు మాన్యువల్ గా చేస్తారా? సార్ అంటే ఇది షేప్స్ కి మౌల్డ్స్ వస్తుంది కదా, దాన్ని యూజ్ చేసి మిషన్ ఉంది మనది, కస్టమైజ్డ్ మిషన్ ఉంది. ఓ, కస్టమైజ్డ్ మిషన్ ఉంది. అంటే హ్యాండ్ మేడ్ అయితే కాదు, అన్హెల్దీగా ఉండదు. అవును సార్, 100% మన స్టాఫ్స్ కూడా అంతే, విత్ హైజీనిక్ సార్. గ్లౌజ్ అన్ని వాడి ఏది కూడా హ్యాండ్ లో టచ్ చేయరు, అన్ని ఫుల్ కంప్లీట్ హెల్దీగా చేస్తారు సార్. మిషన్ కంప్లీట్ ప్యాకింగ్ వరకు మిషన్ లోనే తయారవుతుంది. ఓకే, ఆయిల్ లేకుండా దీన్ని బేక్ చేస్తా ఉంటున్నారు కదా, మరి దీని టేస్ట్ డిఫరెంట్ గా వస్తుందా? అంటే ఆ టేస్ట్ వస్తుందా? 100% దానికన్నా ఎక్కువ మంచి టేస్ట్ వస్తుంది సార్. సో అలా అయితే ఆటోమేటిక్ గా వీటికి మంచి డిమాండ్ అయితే ఉంటుంది ఫ్యూచర్ లో, ఇంకా బెస్ట్ బిజినెస్ అవ్వచ్చు. అండ్ ఈ బిజినెస్ ఆపర్చునిటీని మీరు ఎలా ఇద్దాం అనుకుంటున్నారు? చాలా మంది కొత్త బిజినెస్ అనగానే ఇది స్టార్ట్ చేద్దాం, సక్సెస్ అవుదాం అనుకుంటారు. చాలా మంది మా వ్యూవర్స్ కూడా ఉన్నారు, కొత్త బిజినెస్ ఏమైనా వస్తే, సక్సెస్ఫుల్ అయ్యే బిజినెస్ ఏమైనా వస్తే మేము కూడా చేద్దామని
అలాగే మీది కూడా స్టార్ట్అప్ అంటున్నారు. సో వాళ్ళు కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీతో కలిసి బిజినెస్ చేస్తే వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో చాలామంది కొత్తగా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు ఉన్నారు. 100% ఇది ఒక స్టార్ట్అప్ అని కొత్తగా ఎవరు బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తాను. ఎందుకంటే కంపెనీ తరపు నుంచి మేము 100% సపోర్ట్ ఇస్తున్నాము. ఈ మీకు ప్యాకెట్ పైన వచ్చే ప్రాఫిట్ తప్ప ఇంకా వేరే బెనిఫిట్స్ కూడా ఇస్తున్నాం సార్. అంటే ఏం బెనిఫిట్స్ ఇస్తున్నారు మేడం? సో డిస్ట్రిబ్యూటర్ అనే ఒక కాన్సెప్ట్ ఇస్తున్నాము. నెక్స్ట్ వచ్చి సూపర్ స్టాకిస్ట్ సార్, వాళ్ళకి బెనిఫిట్స్ ఏమేమి ఉంటుంది అంటే వాళ్ళకి గోడౌన్ రెంట్ ఇస్తాము ఎవ్రీ మంత్, ఓకే, ఎంప్లాయీ శాలరీ అని ఇస్తాము ఎవ్రీ మంత్, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ ఉంటుంది. ఇవన్నీ తప్ప వాళ్ళకి కమిషన్ కూడా ఇస్తున్నాం సార్. సో అంటే మీరే శాలరీ ఇచ్చి, మీరే గోడౌన్ రెంట్ కట్టి, మీరే ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చి, కమిషన్ బెనిఫిట్ కూడా ఇచ్చి, సో మీతో కలిసి జర్నీ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు అన్నమాట. 100% సార్. వాళ్ళకి ఒక మంత్ లో మినిమం అయినా 1 lakh వరకు ఇన్కమ్ ఉంటుంది సార్. ఓకే, మాక్సిమం ఎంతవరకు సేల్ చేయొచ్చండి? మీ టర్న్ ఓవర్ ఇది ఎలా ఉంటుంది? ఒక చిన్న డిస్ట్రిబ్యూటర్ తీసుకుందాం. చిన్న డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటే వాళ్ళు 2 lakhs నుండి స్టార్ట్ చేయొచ్చు. సో దాన్ని బట్టి సేల్స్ అంతా వాళ్ళు చూసుకొని మంచిగా చేసి గ్రోత్ అవ్వచ్చు సార్. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అన్నది మీరు ఎక్కడెక్కడ వాళ్ళకి ఇస్తున్నారండి? సార్ ఆల్ ఓవర్ ఇండియా ఇస్తున్నాం. ఆల్ ఓవర్ ఇండియా ఇస్తున్నారా? స్టార్ట్ అయ్యాయి మేడం ఫ్రాంచైజ్ డిస్ట్రిబ్యూషన్స్? డిస్ట్రిబ్యూషన్ సూపర్ స్టాకిస్ట్ అని తీసుకుంటున్నారు సార్. ఫ్రాంచైజ్ లాంటిది ఏమైనా ఇస్తున్నారా మేడం? సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రాంచైజీ ఏం లేదు, డిస్ట్రిబ్యూషన్ మరి సూపర్ స్టాకిస్ట్ ఇస్తున్నాం సార్. సో కొత్తగా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు, సక్సెస్ఫుల్ బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం వీళ్ళతో కలిసి అయితే మాత్రం చేయొచ్చు. అండ్ వీళ్ళ ఫ్యాక్టరీ కూడా చూపిస్తారు మనకి, అసలు ఎలా అవుతుంది ఏంటి ప్రాసెస్ అనేది, అది కూడా మనం చూద్దామా మేడం? అంటే ఈ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది మేడం? సార్ సూపర్ స్టాకిస్ట్ గా తీసుకుంటే వాళ్ళది మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి 5 lakh నుంచి స్టార్ట్ అవుతుంది సార్. డిస్ట్రిబ్యూటర్ గా తీసుకుంటే 2 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఓకే, సూపర్ స్టాకిస్ట్ అంటే ఎలా ఉంటుంది మేడం? వాళ్ళ రేంజ్ కవరేజ్ అనేది ఎంత ఉంటుంది? వాళ్ళది కవరేజ్ డిస్ట్రిక్ట్ పైన డిపెండ్ అవుతుంది సార్. అంటే డిస్ట్రిక్ట్ కి ఒక సూపర్ స్టాకిస్ట్ ఉంటారు, అదే డిస్ట్రిబ్యూషన్ అయితే సార్ అవంతా యాక్చువల్లీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. అంటే సూపర్ స్టాకిస్ట్ దగ్గర నుంచి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ వెళ్తుందా? మన నుంచి బల్క్ లో సూపర్ స్టాకిస్ట్ వెళ్తుంది, అక్కడ నుంచి డిస్ట్రిబ్యూటర్ కి వెళ్తుంది. అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ అనే ఇంక్లూడ్ అవ్వదు. ఇప్పుడు మాలూరు అంటే ఇప్పుడు ఈ మాలూరులో ఒక సూపర్ స్టాకిస్ట్ వచ్చే చుట్టుపక్కల ఉండే పల్లెలంతా వాళ్ళు తీసుకుంటారు. అంటే వాళ్ళకి ఎంత స్టాక్ తీసుకునే కెపాసిటీ ఉంటుందో దానిపైన కవరేజ్ ఇస్తాం అన్నమాట. సో ఇది బిర్యానీ మసాలా నూడిల్స్, దీంట్లో బిర్యానీ ఫ్లేవర్ ఉంటుంది. నెక్స్ట్ ఇది మిల్లెట్ స్టార్స్ షేప్ లో ఉంటుంది. మిల్లెట్ వేవ్స్, ఇది కూడా డిఫరెంట్ ఫ్లేవర్ లో ఉంటుంది, ప్లస్ షేప్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది మిల్లెట్ గోల్డ్ బాల్స్, ఇది చీజ్ బాల్స్, చీజ్ ఫ్లేవర్ లో ఉంటుంది. ఇది మిల్లెట్ స్మైలీస్ ఫ్లేవర్ లో ఉంటుంది. నెక్స్ట్ అలానే ఇది కటోరీ, మిల్లెట్ వీల్స్, మిల్లెట్ ఆనియన్ రింగ్స్, మరి మిల్లెట్ హార్ట్స్. మన క్యాటలాగ్ ఇలా ఉంటుంది. దీంట్లో అన్ని వెరైటీస్ ఫ్లేవర్స్ అని మేము మెన్షన్ చేసి ఉంటాము. చూడండి సార్, ఇక్కడ నుంచి చీజ్ బాల్స్, ఆనియన్ రింగ్స్, ఇక్కడ ఏం ప్యాకెట్స్ అన్ని చూసారు ఇదంతా ఇక్కడ మెన్షన్ అయి ఉంటుంది విత్ ఇన్ఫర్మేషన్. సో ఇలా ఏం ఫ్లేవర్స్ ఉన్నాయి, ఏం వెరైటీస్ ఉన్నాయి అనేవి ఉంటుంది. అవును సార్, ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి, మరి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, అవంతా ఇక్కడ మెన్షన్ అయి ఉంటుంది సార్. ఓకే, ప్యాకేజింగ్ అంతా ఆటోమేటిక్ ప్యాకేజింగ్ కదా మేడం? అవును సార్, మెషిన్స్ అన్ని ఉన్నాయి, ఆటోమేటిక్ గా అవుతుంది సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మంచి బిజినెస్ ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారు కొత్తగా ఎవరైతే స్టార్ట్అప్ చేద్దాం అనుకుంటున్నారో. సో మీరు కూడా చూస్తున్నారు కదా, ఇదైతే మంచి స్టార్ట్అప్ అని చెప్తాను. నేనే డైరెక్ట్ గా పర్సనల్ గా వచ్చి చూశాను. కొత్త బిజినెస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. 100% సక్సెస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు స్నాక్స్ నుంచి జంక్ తీసేసి ఓన్లీ హెల్తీ ఫుడ్ మాత్రమే ఇస్తున్నారు. సో 100% సక్సెస్ఫుల్ అయ్యే బిజినెస్ ఇది.